ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని కాకినాడ సర్పవరం సీఐ బి పెద్దిరాజు పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లోని తన కార్యాలయంలో సీఐ పెద్దిరాజు మీడియాతో మాట్లాడారు. సైబర్ సెల్ నెంబర్ ఒకటి ఉంది. ఆ సైబర్ సెల్ నెంబర్కి ఇమీడియట్గా ఫోన్ చేసినట్టయితే వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మీకు ఎలాగో ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఏ టైంకి కాల్ చేశాడు, ఎంత అమౌంట్ వేశాడు, అదేవిధంగా మీ అకౌంట్ నుంచి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినట్టు మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చింది, ఇవన్నీ అడగడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతారంటే వాళ్ళు ఈ సైబర్ సెల్ ఏమైతే ఉందో ఏ వ్యక్తి అయితే ఈ యొక్క దాన్ని హ్యాక్ చేసి అమౌంట్ తీసుకున్నాడో వాడి అకౌంట్ని స్తంభించేస్తారు. ముందు ఇమీడియట్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అతని అకౌంట్లో నుంచి అందులో ఆ అకౌంట్లో ఉన్నటువంటి సైబర్ నేరస్తుడి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మరలా వేరే చోటకి అతను ట్రాన్స్ఫర్ చేయకుండా ఇమీడియట్గా దాన్ని నిలుపుదల చేయడానికి సైబర్ సెల్కి అధికారం ఉంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఆఫ్ చేయడం జరుగుతుంది, నిలుపుదల చేస్తారు. నిలుపుదల చేసి బాధితుడికి మరలా అమౌంట్ వెనక్కి వచ్చేలాగా చేస్తారు. కాబట్టి ఎవరైనా కూడా ఇక్కడే తగు జాగ్రత్తగా ఉండాలి. ఇమీడియట్ అలా అడిగినట్టే మనం అమౌంట్ వేయకూడదు. ఒకవేళ తెలియక ఎవరైనా పొరపాటున వేసినట్లయితే ఇమీడియట్గా అటు ఇటు పరిగెట్టకుండా సైబర్ సెల్ ఉంటుంది. ఆ సైబర్ సెల్ని కన్సల్ట్ చేసి వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. దాన్ని చక్కగా ఆ నెంబరు, మన నెంబరు, సైబర్ నేరస్తుల యొక్క నెంబరు, ట్రాన్స్ఫర్ అయినటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా చెప్పినట్టయితే న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సెల్ ఫోన్స్ రికవరీకి కూడా దానికి ప్రత్యేకమైనటువంటి సెల్ ఒకటి ఉంది. అక్కడే మనకి సైబర్ సెల్లోనే సెల్ ఫోన్స్ ఏమైనా పోగొట్టుకుంటే ఇస్తే దాన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో మేము కూడా మాకు వస్తే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని ప్రజలకి ఈ సైబర్ నేరాల మీద అవగాహన కల్పించి అవి జరగకుండా, అదేవిధంగా జరిగితే దాని యొక్క డిటెక్షన్ ఎలాగన్నది కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది.